ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి ఆరాధనలో పాల్గొనటానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుకి నేను స్తుతులు చెల్లిస్తున్నాను, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అద్వితీయుడైన మన దేవుని నామాన్ని గణపరచటానికి దేవుడు మనకు మరలా మంచి అవకాశమును కలుగజేశారని ప్రభువుని గణపరుస్తూ ఉన్నాను. రండి, ఆదివారం ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క ఆదివారపు ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. శేఖరన్న గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు, తర్వాత పాటలు పాడి ప్రభు నామమును గణపరుద్దాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన ప్రియపరలోకపు తండ్రి, మరి యొక్క పునరుత్థాన దినాన్న ఇటు రీతిగా నీ సన్నిధిలో నీ బిడ్డలంగా ప్రభా ఈ జూమ్ యాప్ ద్వారా మిమ్మల్ని ఆరాధించడానికి, మీ మాటలు వినడానికి, మిమ్మల్ని స్తుతించడానికి నాయన మా అందరికీ మీరు ఇచ్చిన ఈ దీవెనకరమైన సమయాన్ని బట్టి వందనాలు. గతించిన వారపు దినములన్నిటిలో మీ చల్లని రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఇంకను సజీవ లెక్కలో ఉంచి నాయన మీ ఘనమైన నామంలో ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మీరు అనుగ్రహించిన ప్రతి కంఫర్ట్ని బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని ఇదిగో నాయన ఆన్లైన్లో చూస్తున్న ప్రతి బిడ్డకు, నాయన జాయిన్ అయిన ప్రతి బిడ్డకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని, మేమున్న ఈ పరిస్థితుల్లో మాకు అవసరమైన వర్తమానము నీ సేవకుని మరుగు చేసుకొని మా అందరికీ వినిపింపచేసి ఈ నైనా సహవాసం మా అందరికీ దీవెనకరంగా చేయమని పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మీరే మీ నామాన్ని గొప్ప చేసుకోమని స్తుతులు వందనాలు చెల్లిస్తూ చిన్న మనవులు అంగీకరించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రండి, పాట పాడుకొని ప్రభు నామమును గణపరుద్దాం, ప్రభు అయిన యేసుని స్తుతిద్దాం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపమా కలతల, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. హల్లెలూయా, స్తోత్రాలయ మహోన్నతులకు మా కాపురి నీకు స్తోత్రం. దీక్ష స్వభావముతో ధ్యాన స్వభావమై వెదికే వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము, వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరెను. రండి ఆనందం ఆనందం హల్లెలూయా.
ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. యేసు మాటలే పెదవిలో మాటలై జీవ వృక్షంబుగా ఫలించాలని పెదవితో పలికెదం మంచి మాటలే. హృదయమంత యేసు ప్రభుని ప్రేమ మాటలై నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. నీ బ్రతుకులో పాపమా కలతలా, నీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ఈ పూట ధ్యానం కొరకు మరొక పాట పాడుకొని ప్రభువుని స్తుతిద్దాం. మన చర్చ సాంగతి. నా ప్రాణం నా జీవం నా సర్వము, నా తోడు నా నీడ నా కన్నీయు. నా ప్రాణం నా జీవం నా సర్వము, నా తోడు నా నీడ నా కన్నీయు. నన్ను సృజించిన నన్ను రక్షించిన నాకు తోడయున్నా నా యేసునే. నన్ను సృజించిన నన్ను రక్షించిన నాకు తోడయున్నా నా యేసునే. నా ప్రాణం నా జీవం నా సర్వము, నా తోడు నా నీడ నా కన్నీయు. తల్లి మరచిన మరువని దేవుడు, తండ్రి విడచిన విడువని దేవుడు. తల్లి మరచిన మరువని దేవుడు, తండ్రి విడచిన విడువని దేవుడు. పాప రూపంలో పడి ఉన్నాను, పాప రూపంలో పడి ఉన్నాను, ప్రేమించి రక్షించిన నాదు యేసునే, నాదు యేసునే. నా ప్రాణం నా జీవం నా సర్వము, నా తోడు నా నీడ నా కన్నీయు. నా సర్వము నా తోడు నా నీడ
నా కన్నీయు. మరణము నుండి నా ప్రాణమును కన్నెలు విడువకుండా నా పాపం. మరణము నుండి నా ప్రాణమును కన్నెలు విడువకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను జారి పడకుండా నా పాదములను తప్పించి కాపాడినా నా జీవం నా సర్వము నా తోడు నా నీడ నా కన్నీయు. నా ప్రాణం నా జీవం నా సర్వము నా తోడు నా నీడ నా కన్నీయు. నన్ను సృజించిన నన్ను రక్షించిన నాకు తోడయున్నా నా యేసుడే. నన్ను సృజించిన నన్ను రక్షించిన నాకు తోడయున్నా నా యేసుడే. నా ప్రాణం నా జీవం నా సర్వము నా తోడు నా నీడ నా కన్నీయు. నా ప్రాణం నా జీవం నా సర్వము నా తోడు నా నీడ నా కన్నీయు. మహోన్నతుడా దేవాది దేవా మహోన్నతుడు మా కాపుడు. చివరిగా పాట పాడుకొని ప్రభువుని గణపరుద్దాం. Jesus, thank you, Lord. నీ కృపతో దయతో నన్ను దీవించు. నీ కృపతో నన్ను కాపాడు. నీ దయతో నన్ను దీవించు. నీ ఆత్మతో నన్ను ఆదరించు. నీ ప్రేమతో నన్ను పోషించు. కలిగించు ఆత్మాభిషేకం నా తలపై నుంచు. ఆత్మల భారం నాలో కలిగించు ఆత్మాభిషేకం నా తలపై నుంచు. ఆత్మాతో నేను ఆరాధించు.
నాలో కలిగించు నీవే నీవే నా కాపరి. నీవే నీవే నా దిక్కు. నీ కృపతో నీ దయతో ప్రభు ఒక కృపను బట్టి పాట రాయడానికి 2010లో ప్రభు సహాయం చేశారు. శ్రేష్టమైన పరిచర్య చేయా శ్రేష్టమైన కృపావరములిమ్ము శ్రేష్టమైన పరిచర్య చేయా శ్రేష్టమైన కృపావరములిమ్ము శ్రేష్టమైన బలి అర్పణతో శ్రేష్టమైన సమర్పణ కలిగించు నీవే నీవే నా కాపరి. నీవే నీవే నా దిక్కు. నీ కృపతో కాపాడు. నీ దయతో రాజ్య సమయానికి కాదు. సాధారణ ఒక విశ్వాసనే. దాని కొరకు తన ఆత్మశక్తి మాత్రం రాయించాడు. మరపురాని నీ మధుర ప్రేమను మహిమాత్మతో ప్రకటింపనేకు మరపురాని నీ మధుర ప్రేమను మహిమాత్మతో ప్రకటింపనేకు మహోన్నతుడా మహాగణుడా మహిమరాజ్యం నాలో స్థాపించు నీవే నీవే నా కాపరి. నీవే నీవే నా దిక్కు. నీ కృపతో నీ దయతో హల్లెలూయా. ఒకరు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత చర్చ్ అనౌన్స్మెంట్స్ లోనికి వెళ్దాం. ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఉంటే ఒకరు ఆరాధన క్రమము కొరకు ప్రార్థన చేయాల్సిందిగా మనవి. స్తోత్రం 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 స్తోత్రములు ప్రభువా, పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మిమ్మల్ని స్తుతించటానికి మాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి భాగ్యమును బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన కాలం అంతటిలో కూడా నాయన మీ కృపలో నన్ను మమ్మల్ని భద్రపరిచి సజీవముగా ఉంచినందుకు ఏ తెగులు మా గుడారము సమీపించకుండా మీ సురక్షితమైన రెక్కల మాటున మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన ఇదిగో తండ్రి, మీరు కనికరము చూపుటలో ఐశ్వర్యవంతుడు అయిన దేవుడవు కనుకనే ప్రభువా మేము క్షేమము కలిగి జీవిస్తున్నాము నాయన. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ప్రభువా మమ్మల్ని విడవకుండా మమ్మల్ని ఎడబాయకుండా ప్రభువా నాయన మీ కృపలో మమ్మల్ని మా కుటుంబములను మా బంధువులను మిత్రులను మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమమునిచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ పునరుద్ధాన దినమున తండ్రి నాయన ఇదిగో నాయన మేమందరము ఒక చోట కలిసి మిమ్మల్ని ఆరాధించలేకపోయినప్పటికీ ప్రభువా ఈ సోషల్ మీడియా ద్వారా తండ్రి నాయన మేమందరము కూడా మిమ్మల్ని ఆరాధించే కృప మాకు దయచేసినందుకు వందనాలు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి నాయన ఒకవేళ సంఘంలో మేము కూడుకోలేకపోయినప్పటికీ నాయన మా ఎదురుగా మా మధ్యన మీరు ఉన్నందుకు మీకు వందనాలు ప్రభువా. అయ్యా ఒకే ఆత్మతో మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీ కనుదృష్టి మా పైన ఉంచినందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా.
అయ్యా ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు, మీరు సంతోషించినందుకు మీకు వందనాలు నాయన. ఇక ముందు జరగబోతున్నటువంటి నాయన ఈ ఆరాధన అంతటిలో కూడా అయా ఇదిగో తండ్రి కేవలము మీరు మాత్రమే మహిమను పొందుకొనమని ప్రార్థిస్తున్నాము ప్రభా. నాయన మీ సేవకుడు మాట్లాడుతుంటుండగా తండ్రి నాయన మీ ఏడంతల ఆత్మతో మీ సేవకుని అభిషేకించి నాతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము ప్రభా. మీ కొరకు జీవించే జీవితము కొరకు నాయన ఉపయోగకరమైనటువంటి మాటలు ఈ దినాన మాతో మాట్లాడండి ప్రభా. మేము ఆధ్యాత్మికంగా తండ్రి నాయన ఎటువంటి కొరతలో ఉన్నామో ప్రభా, ఆ విషయంలో మాతో మాట్లాడి ఆధ్యాత్మికమైన సమృద్ధిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సహాయం చేయండి. ప్రతి విషయంలో కూడా ప్రభా నాయన మీ జ్ఞానమును మాకు దయచేయండి. ఇదిగో తండ్రి నాయన జ్ఞాన వివేచన ఆత్మలను ప్రభా మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. మెట్టుకు తండ్రి నాయన మీరు మాట్లాడబోతుంటుండగా భయముతో వణుకుతో మీ సన్నిధిలో ఉండి నాయన మీ మాటలు జాగ్రత్తగా విని మా జీవితాలలో ప్రభా తండ్రి నాయన అయా ఆ మాటల ద్వారా ప్రభా తండ్రి ఆ మాటల్ని అనుసరించి మేము నడుచుకుంటూ అయా ముందుకు కొనసాగటానికి మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాము ప్రభా. మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధమైన చేతులకు అప్పగిస్తున్నాము. ఇదిగో తండ్రి మేమందరము కూడా పరిశుద్ధముగా జీవిస్తూ అయా మీ సన్నిధిలో తండ్రి నాయన మీకు మహిమకరముగా మీకు మహిమను తెచ్చే వారిగా జీవిస్తూ ఎక్కడ ఉన్నప్పటికీ తండ్రి నాయన ఒక మంచి సాక్షులముగా ప్రభా నాయన మేము జీవించడానికి కృప చూపమని ముందున్న సమయమును మీ చేతులకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావములు మీ నామమునకే ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొనిచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చర్చ్ యొక్క అనౌన్స్మెంట్స్ యథావిధిగా మనకు అన్ని తెలిసినవే, ప్రత్యేకించి చెప్పుకోవాల్సినవి లేవు. కమింగ్ ఫ్రైడే మాత్రం ఒక ప్రత్యేకమైన వర్తమానం ఫేస్బుక్ లైవ్ లో ఉంటుంది. శుక్రవారం పాస్టర్ గారు మీరు అన్మ్యూట్ చేయండి. వినబడుతుందా? లేదండి. వినబడుతుందా? మీ స్క్రీన్ మ్యూట్ లో ఉంది. ఇంకా ఇప్పుడు వినబడుతుందా? ఇప్పుడు వినబడుతుందా? చూడండి. ఓకే. కమింగ్ ఫ్రైడే మనకు ఫేస్బుక్ లైవ్ లో కువైట్ నుంచి పాస్టర్ సుధాకర్ గారు వర్తమానం అందిస్తారు. అవకాశం ఉన్న వాళ్ళందరూ చూడండి, కామెంట్ చేయండి. అదే విధంగా మనకి ఎవ్రీ సాటర్డే ప్రేయర్స్ ఉన్నట్లుగానే ఈ కమింగ్ సాటర్డే కూడా ప్రేయర్ ఫర్ ఇండియా, మన ఇండియా కొరకు ప్రార్థించే ప్రోగ్రామ్ ఉంది 7 to 9 PM. ఎవరైనా మీలో ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రార్థన నడిపించాలి అనుకుంటే ఈ సాటర్డే మీరు నడిపించండి. ఎందుకంటే నేను 8 o'clock ఇందులో జాయిన్ అవుతాను. UTCF మీటింగ్ ఉంది. వీలైతే అందులో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ అందులో జాయిన్ అవ్వలేనట్లయితే నేను ఇందులోనే జాయిన్ అయ్యి ఈ ప్రార్థన కూటం అంతా నడిపిస్తాను. ఒకవేళ ఎవరైనా మీకు ల్యాప్టాప్ ఉండి నడిపిస్తానంటే మీకు హోస్ట్ గా ఇస్తాం, మీరే ఆపరేట్ చేయొచ్చు. ముందుగా తెలియజేయండి. అదే విధంగా ఎవ్రీ సండే మనకు జూమ్ లో తర్వాత ఫేస్బుక్ లైవ్ లో ఆరాధన క్రమం ఉంటుంది. మరి మన చర్చ్ వాళ్ళు ఇంకా నాకు పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే MOM నుంచి ప్రాబ్లం, అది మన చర్చ్ వాళ్ళు ఇవ్వాలని ఉంది కానీ MOM నుండి మరి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనది రిజిస్టర్డ్ చర్చ్ కాదు కాబట్టి MOM కి మనం చూపించలేము కూడా. సరే, ఏదేమైనా మేము ప్రార్థన చేస్తున్నాము. అందరూ మరలా సమకూడి ఆరాధించే వరకు కూడా మేము ఒకవేళ మందిరానికి వెళ్ళిన జూమ్ లో మీకు ఆరాధన అందించడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని వాక్యం మీరు వింటున్నారని, బలపడుతున్నారని నేనైతే ఆశిస్తున్నాను.
నాకు జ్ఞాపకున్నంత వరకు, నాకు సమయం కుదిరినంత వరకు మీ గురించి ప్రార్థనలో నేను తడప జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాను. దయతో గమనించండి, మన ఆదివారం ఆరాధన క్రమాన్ని మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇండియాలో పరిచయం చేయాలన్న కోరికను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ ప్రార్థనలో గోజాడవలసిందిగా నా మనవి. ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలి అనుకుంటే ఈ సమయంలో ఒక 2 నిమిషాలు మీకు ఇవ్వబడుతుంది. మీ యొక్క సాక్ష్యమును పంచుకొనవచ్చును. లేనట్లయితే నేను దేవుని వాక్యములోనికి వెళ్తాను. 2 నిమిషాలు మీకు సమయం ఇవ్వబడుతుంది. ఎవరైనా సాక్ష్యం చెప్తారా? అన్నా నేను చెప్తాను. దేవుని నామాన్ని బట్టి ఇప్పుడు వచ్చిన మీ అందరికి దేవుడి పేరిట వందనాలు తెలియజేసుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, పాస్టర్ గారికి కూడా వందనాలు చెల్లించుకున్నా. నా సాక్ష్యం ఏంటంటే, మీరందరూ ప్రార్థన చేసిన, మన సంఘం అంతా ప్రార్థన చేసిన రీతిగా నాకు జాబ్ వచ్చింది. జస్ట్ లాస్ట్ మంగళవారం జాయిన్ అయ్యాను. అది 6 to 8 months కాంట్రాక్ట్ అన్నారు. మీ అనేది ప్రార్థనలో ఎత్తి పట్టండి. నా హెల్త్ కోసం, జాబ్ నిమిత్తం ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరికి దేవుడి పేరిట వందనాలు తెలియజేసుకున్నాను. దేవుడి కృపను బట్టి మంచి హెల్త్ని అన్నిటిని ఇవ్వాలని చెప్పి, జాబ్ సక్రమంగా కంప్లీట్ చేయడానికి, ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి దేవుడు ఓర్పును, శక్తిని, బలాన్ని ఇవ్వాలని చెప్పి, ఆయన జ్ఞానంతో నింపి నడిపించాలి. మీ అనేది ప్రార్థన జ్ఞాపకం చేసుకొని ఇచ్చి కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించిన. థ్యాంక్ యూ బ్రదర్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. వాక్యంలోకి వెళ్దాం. ఆఖరిలో అందరి కొరకు ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాను. గమనించండి, దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. కెమెరా రికార్డ్ స్టార్ట్ చేసేద్దాం. 84వ కీర్తన 4వ వచనం. 84వ కీర్తన 4వ వచనం చదువుదాం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యపు రొట్టెను విరుచుకొని మనం అందరం కూడా ఆత్మీయంగా భుజిద్దాం. ప్రేమగల నా తండ్రి, మహాపరిశుద్ధుడు నా దేవానికి స్తోత్రాలు. మా శరీరములకు ఆహారమును అనుగ్రహిస్తున్న రీతిగానే మా ఆత్మలో మీ రాజ్యములో చేరేంత వరకు వాక్యమును ఆహారమును, వాక్యమును రొట్టెను, వాక్యమును తేనెను, వాక్యమును పాలను, వాక్యమును మాంసమును, వాక్యమును ఆహారం అంతటిని మీరు మాకు సమృద్ధిగా ఇస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభా, మరొక్కసారి నీ పరిశుద్ధ వాక్యమును ప్రకటించటానికి నీ పక్షముగా, నీ ప్రతినిధిగా నీ దాసుడు పూనుకొని ఉంటుండగా మాట్లాడండి. మీరే నా యందుండి నాతో, మా అందరితో మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు జీవం, మీరు మాట్లాడితే మాకు బ్రతుకు, మీరు మాట్లాడితే మేము సజీవులమై మీ కొరకు సాక్షులుగా జీవించగలుగుతాం. కనుక ప్రభువా, మాతో మాట్లాడండి. మెల్లనైన మీ స్వరమును, గంభీరమైన మీ స్వరమును మాకు వినిపింప చేయండి. మా ఆత్మలను బలపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు వాక్యం ఒక టైటిల్ ఏంటంటే, చెప్పబోతున్నటువంటి వాక్యం ఒక ప్రసంగం, ఒక నామకరణం, ప్రసంగం ఒక పేరు ఏంటంటే మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనబడుతూ ఉందని నేను అనుకుంటున్నాను. వినిపించే స్తుతికి కనిపించే స్వరూపాలు. వినిపించే స్తుతికి కనిపించే స్వరూపాలు. స్తుతి వినబడుతుంది కానీ కనబడదు. కానీ దానికి కొన్ని స్వరూపాలు బైబిల్లో ఉన్నాయి. అదేంటో ఈ దినమందు మనం ధ్యానం చేసి కొన్ని నేర్చుకొని ధన్యులమవుదాం. ఈ లోకంలో అనగా ఆధ్యాత్మిక జీవితం అంతటిలో స్వార్థము లేనిది ఏదైనా ఉన్నది అంటే అది స్తుతి.
ప్రార్థనలోనైనా స్వార్థం ఉంటుంది కానీ స్తుతిలో స్వార్థము ఉండదు. నువ్వు చేస్తున్న పరిచర్యలోనైనా స్వార్థం ఉంటుంది కానీ నువ్వు చేస్తున్న స్థుతిలో స్వార్థము ఉండదు. ఈ మాట చక్కనైన మాట. మీ బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా అవకాశం ఉంటే రాసుకునండి. ఆధ్యాత్మిక జీవితంలో ప్రతిదానికి స్వార్థం ఉన్నది, కానీ ప్రభువును స్తుతించే విషయంలో స్వార్థము లేనిది అని మీరు రాసుకోవచ్చు. వాక్యము పరిచర్య చేసిన స్వార్థం ఉంటుంది, ప్రార్థన చేసిన స్వార్థపూర్వకమైన ప్రార్థనలు ఉంటాయి. నన్నే దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నాకు ఉద్యోగము, నన్ను బలపరచు, నా ఆధ్యాత్మిక జీవితం బాగుపడాలి, అందరిలో నన్ను తలగా ఎత్తు అని మనం ప్రార్థన అంతటిలో ఎలా చూసినా స్వార్థం ఉంటుంది. కృపావరాల కొరకు ప్రార్థించినా అందులో స్వార్థం కనబడుతుంది, కానీ స్తుతించే దగ్గర స్వార్థము ఉండదు. కనుక స్వార్థము లేని ఆధ్యాత్మిక జీవితంలోని ఏదైనా ఉన్నది అంటే అది కేవలము స్తుతించుట. స్తుతించుట స్తుతించుట అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము. స్తుతుల వలన దేవుడు మహిమపరచబడతాడని లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. స్తుతించుట మంచిది అని లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. కనుక స్తుతి చేయుట వలన ఎంతో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు మనం కలిగి ఉన్నాం. ఈ స్తుతించేది చెవికి వినబడుతుంది కానీ కంటికి కనబడదు. కంటికి కనబడని వీటికి దేవుడు కొన్ని స్వరూపాలను బైబిల్ గ్రంథంలో ఏర్పాటు చేశారు. ఉదాహరణకు కంటికి కనబడనివి చాలా విషయాలు చెప్పుకోవచ్చు. మీకు మీ భార్య మీద ప్రేమ ఉంటే, మీకు మీ తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటే, లేదంటే మీ పిల్లల మీద ప్రేమ ఉంటే, ఆ ప్రేమను నాకు చూపించు అంటే మీరు చూపించలేరు. ప్రేమను చూపించలేరు, కానీ ప్రేమిస్తున్న దాని ప్రతిఫలమును మీరు చూపించగలరు, దాని క్రియను మీరు చూపించగలరు. ఇదిగో నా కుమారుడు అంటే నాకు ఇష్టం కాబట్టి నా కుమారుడికి అవసరమైన బుక్స్ నేను కొన్నాను, నా కుమారుడికి అవసరమైన ఇదిగో ఆడుకునే బొమ్మలు నేను కొన్నానని మీ ప్రేమను చూపించే క్రియ చూడొచ్చు. కానీ ప్రేమ చూపించటం అంటే కష్టం. నీ భార్యను ప్రేమించినా, నీ తల్లిదండ్రులు ప్రేమించినా క్రియ రూపంలో చూపించాలి తప్ప మాటల్లో చూపించటం చాలా కష్టం. ప్రేమ ఎలాగుంటుంది అంటే దానికి ఒక రూపం లేదు. అలాగే పాపం ఎలాగుంటుంది అంటే దాన్ని చూపించలేము, కానీ పాపం యొక్క ప్రతిఫలం ఎలాగుంటుందో మనము చూపించవచ్చు కదా. ఉదాహరణకు పాపము ఎలా ఉంటుంది అంటే దానికి బొమ్మ వేసి గీయలేము. బొమ్మ ఎలాగుంటుంది, ఒక ఫ్యాన్ వేసావు అనుకో ఫ్యాన్ రూపం చెప్పొచ్చు, ఒక లైట్ రూపం చెప్పొచ్చు, ఒక టీవీ రూపం చెప్పొచ్చు. కానీ పాపము ఏ రూపంలో ఉంటుంది అంటే మనం చెప్పలేము, కానీ దాని ప్రతిఫలం ఎలాగుంటుందో చెప్పొచ్చు. పాపం యొక్క ప్రతిఫలము రోగములు, క్యాన్సర్, ఎయిడ్స్, రకరకాల వ్యాధులు ఉన్నాయి. ఆ వ్యాధులను చూపెడితే పాపం యొక్క ప్రతిఫలం ఎలాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. పాపం ఎలాగుంటుందో చెప్పలేము, కానీ పాపం యొక్క స్వభావం ఎలాగుంటుందో మనకు తెలియజేయడానికి దేవుడు కొన్ని జంతువులను కూడా సృష్టించాడు. ఉదాహరణకు పంది ఎంత కడిగినా అది మరలా బురదలోనికే వెళ్తుంది. అలాగే పాపము నుంచి విముక్తి పొందిన వ్యక్తి మరలా పాపములోనికి వెళ్ళుట పంది బురదలోనికి వెళ్ళుటతో సమానమని పేతురు పత్రికలో రాయించాడు. అలాగే మీరు ఆలోచిస్తే కుక్క తన వాంతికి తిరిగినట్లు అని అన్నాడు. కుక్క స్వభావమును చూస్తే పాపము ఆ స్థితిలో ఉంటుంది, ఆ విధముగా ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. ఆధ్యాత్మిక జీవితంలో అనేకమైన విషయాలకు రూపాలు మన కంటికి కనబడవు, కానీ దాని సాదృశ్యాలు కనబడతాయి, దాని ప్రతిఫలములు కనబడతాయి. అలాగే మనం చేయుచున్న స్తుతికి కూడా దేవుడు బైబిల్ గ్రంథములో కొన్ని రూపములను ఏర్పాటు చేశాడు, కొన్ని స్వరూపములను దేవుడు ఏర్పాటు చేశాడు. అవేంటో ఒకటిగా మనము ఈ దినమందు ధ్యానం చేద్దాం. రండి, మీ బైబిల్ గ్రంథములోంచి మొట్టమొదటి పాయింట్ గా 22వ కీర్తన Psalm 22 verse 3. 22వ కీర్తన 3వ వచనం చూస్తే, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రము మీద ఆసీనుడవై ఉన్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రము మీద
ఆసీనుడవై ఉన్నావు అంటే మీరు ఆలోచించండి, ఇక్కడ స్తుతికి ఒక రూపం కనబడుతుంది. ఒకవేళ మనం చర్చిలో కూర్చొని ఉంటే మీకు ఈ ప్రశ్న అడిగి మీ దగ్గర నుంచి సమాధానం వచ్చాక నేను ప్రసంగం ప్రారంభించుండేవాడిని. ఇప్పుడు నేను అడిగినా మీరు చెప్పలేరు, మీకు తెలిసినా నాకు చెప్పలేరు. అందుకని నేనే చెబుతున్నాను, స్తుతి యొక్క రూపం ఏమిటంటే సింహాసనము. సింహాసనము ఇక్కడ అందుకే దావీదు భక్తుడు చెబుతున్నాడు, ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. ఆసీనుడు అంటే సింహాసనం మీద దేవుడు ఆసీనుడని లేఖనం సెలవిస్తుంది. మీరు చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము నుండి మనం చదువుకుంటూ వస్తే, అత్యున్నత సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉండుట నేను చూచి తిని. దేవదూతలు, కేరూబులు, శేరూపులు ఆయన్ను స్తుతిస్తున్నారంట. పరిశుద్ధుడు, 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 సైన్యములకు అధిపతి యొగు యెహోవా అని నిరంతర స్తుతి స్తోత్ర గానములతో అక్కడ ఉన్నటువంటి దేవదూతలు ప్రభువుని స్తుతిస్తుంటుంటే దేవుడు సింహాసనం మీద, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అలాగే ఆ అత్యున్నత సింహాసనం మీద పరలోకములో ఆసీనుడై ఉన్న దేవుడు నీవు చేయు స్తోత్రముల మీద కూడా ఆసీనుడవుతాడంట. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో మనం చూస్తే అక్కడ కూడా దేవుని సింహాసనము కనబడుతుంది. కేరూబుల మీద ఆయన ఆసీనుడై ఉన్నట్లు కనబడుతుంది. ఆయన కేరూబుల మీద ఆసీనుడై ఉండి అక్కడ కూడా రాత్రి పగళ్ళు మానక దేవుణ్ణి స్తుతిస్తున్నట్లు మనకు లేఖనాల్లో కనబడుతూ ఉంటాయి. మీరు చదవచ్చు ఆ మాట. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, రెవల్యూషన్ చాప్టర్ 4 4వ అధ్యాయము 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండు సర్వాధికారియగు దేవుడునకు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింపగళ్ళు చెప్పుచూ ఉండెను. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతా స్తుతులను కలుగును గాకనియు ఆ జీవులు కీర్తించుచుండగా అని మనకు కనబడుతుంది. అంటే మీరు బాగా గమనించండి, అత్యున్నత సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. కేరూబుల మధ్య ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఇంకా మనం చదివితే 113వ కీర్తన సామ్ 113లో చూస్తే 5వ వచనములో ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రం మీద ఆసీనుడై ఉన్నాడు, ఆకాశం ముందు ఆసీనుడై ఉన్నాడని అక్కడ రాయబడి ఉంది. ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడు, అత్యున్నత సింహాసనం మందు ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు నీవు చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడు అవ్వాలనుకుంటున్నాడు. అంటే ఆలోచించండి, నీవు స్తుతుల ద్వారా ఆయనకు ఒక సింహాసనమును నీవు చేయవచ్చును. దేవునికి స్తోత్రం కలుగును. నాకు బాగా ఇష్టమైన దైవ సేవకులు చాలా మంది ఉన్నారు. అందులో ముంగమూరు దేవదాసయ్య గారు కూడా చాలా ఇష్టం. నేను పుట్టే సమయానికి చనిపోయాడు. అయినా ఆయనను గూర్చి కొన్ని విషయాలు, ఆయన జీవిత చరిత్రను నేను చదివినప్పుడు, ఆయన రాసినటువంటి పుస్తకాలు నేను చదివినప్పుడు, ఆయన ప్రభువుని ఏ విధంగా స్తుతించేవాడు, ప్రభువుని ఏ విధంగా గణపరిచేవారు అనేది మీకు ఒక మాట చెబుతాను. ఆయన చక్కగా వేకువజామునే 4-4:30 సమయంలో లేచి కాలకృత్యాలన్నీ ముగించుకొని చక్కగా వేడి నీళ్ళతో స్నానం చేసి, తల స్నానం చేసి, మంచి పైల్చిమాలు వేసుకొని, ఒక కండువా వేసుకొని, చక్కగా పౌడర్ అద్దుకొని రెడీ అయితే ఆ ఇంట్లో పనులు కానీ ఇంట్లో ఉన్నవారు కానీ అనుకునేవారంట, అయ్యగారు ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నారో అని గుసగుసలు ఆడుకునేవారంట. అంత చక్కగా 4:30-5 గంటలకల్లా రెడీ అయిపోయి ప్రార్థనా గదిలోనికి వెళ్ళేవాడంట ప్రార్థన చేయటానికి. ప్రార్థనా గదిలోనికి వెళ్ళి మరలా ప్రార్థనా గదిలోంచి బయటికి ఆయన వచ్చేది ఎప్పుడంటే 10 గంటలకో 11 గంటలకో బయటికి వచ్చేవాడంట. ఆ లోపల ఆయన ప్రార్థన చేసే విధానం ఎలాగుండేదో తెలుసా?
ఒక కుర్చీ తీసుకొని వచ్చి ఎదురుగా పెట్టి ఆ కుర్చీని చక్కగా క్లీన్ చేసి ఆ కుర్చీ పెట్టి కుర్చీకి 2 అడుగుల దూరంలో మోకరించి, ప్రభువా ఈ కుర్చీ మీద మీరు కూర్చోండి, నేను నీతో మాట్లాడాలి అని ప్రభువుని అడిగేవాడంట. ప్రభువుని స్తుతించి గణపరిచిన తర్వాత ఆయన సింహాసనం మీద ఆ కుర్చీ మీద కూర్చొని ఉండుట ఆయన చూచిన తర్వాత అప్పుడు ఆయనతో ముచ్చటించేవాడంట, ఆయనతో ప్రార్థన చేసేవాడంట. ఆ మాటలు చదువుతుంటుంటే హృదయం పులకించిపోయింది నాకు. ఆ మాటలు చదువుతుంటుంటే ఎంత ఆనందం అనిపించిందంటే, నేను సింగపూర్ దేశంలో జురాంగీస్ట్ లో నేను కొంతకాలం ఉన్నాను. అక్కడ ఉండేటప్పుడు కూడా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేసుకోవడానికి ఒక కుర్చీని తీసుకొచ్చి కూర్చోపెట్టి ఆ కుర్చీని అక్కడ పెట్టి ప్రార్థన చేయటానికి దేవదాయ గారి లాగా నేను కూడా ప్రార్థిస్తున్నాను, ప్రభా ఈ కుర్చీ మీదకి రండి, మీరు కూర్చోండి, నిన్ను చూసే భాగ్యము నాకు ఇవ్వండి అని నేను కూడా కొన్ని దినాలు ప్రార్థన చేశాను. నేను ప్రభువుని చూడలేకపోయాను, కానీ నాకు ఒక నమ్మకం ఉంది, నేను పెట్టిన కుర్చీలో ప్రభు వచ్చి కూర్చొని ఉంటాడు, ఆయనకు స్తుతులు నేను చెల్లిస్తాను. నువ్వు కుర్చీని ఎదుటగా లేకపోయినా ఏ స్థలం మంది అయినా సరే నీవు ప్రభువుని స్తుతిస్తే, ప్రభువుని గణపరిస్తే నీ స్తుతుల మీద ఆసీనుడవుతాడు. ఎప్పుడైనా నేను ఇదిగో ప్రభువుని ఎంత సమయం నేను స్తుతించాను, ఈ రోజు నా స్తుతుల మీద ప్రభు ఆసీనుడయ్యాడని నీకు నీవు చెప్పుకోగలిగిన ఆ నిశ్చయత ఎప్పుడైనా నీ జీవితంలో కలిగిందా? అట్లాంటి అనుభవం ఎప్పుడైనా నువ్వు అనుభవించావా? మోకరించి మనం ప్రార్థించటమే కాదు, కొన్ని గంటలు ప్రభుని స్తుతించాలని ఎప్పుడైనా ప్రభుని స్తుతించావా? నా దగ్గర 1000 స్తుతుల పుస్తకం ఉన్నది. నా భార్య రాసినటువంటి 1000 స్తుతుల పుస్తకం ఒకటి ఉన్నది. ఇంతకు ముందు సహోదరులు పాస్టర్స్ రాసిన పుస్తకాలు 4-5 ఉన్నాయి. అప్పుడప్పుడు నాకు ఖాళీగా ఉండేటప్పుడు ఆ పుస్తకం తీసుకెళ్ళిపోయి పెట్టుకొని ఆ 1000 స్తుతులు ఒకదాని తర్వాత ఒకటి స్తుతించి ప్రభువుని పేరు చదివి ప్రభువుని స్తుతిస్తే సుమారు 1.5-2 గంటల సమయం అయిపోతుంది. సుమారు 1-2 గంటల సమయం. స్వార్థము లేనిదండి స్తుతి. మనం ప్రార్థించినా ఏదో మన హృదయంలో ఒక ఆలోచనతో ప్రభు దగ్గర ప్రార్థిస్తాం, కానీ ప్రభువుని స్తుతించినప్పుడు ప్రభువు మహిమపరచబడతాం. మనకి ఏదైనా కలిగిందనుకో, ప్రభా ఇచ్చినందుకు స్తోత్రం అంటాం, కానీ మన దగ్గర నుంచి ఏదైనా పోయిందనుకో, పోయినందుకు స్తోత్రం చెప్పం. కానీ యోబు భక్తుడు తన జీవితంలో తన కలిగినదన్నిటిని బట్టి ప్రతిరోజు ప్రభుని స్తుతించేవాడు. వేకున లేచి ప్రభుకి స్తోత్ర బలులు అర్పించేవాడంట. ఒక దినం వచ్చింది, ఆయన జీవితంలో అన్ని పోయాయి. అన్ని పోయిన తర్వాత కూడా యోబు భక్తుడు స్తుతించాడు. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవాకు స్తోత్రం కలుగును గాక అని అన్నా. నీ జీవితంలో స్తుతి అనేది మేలు కలిగినప్పుడే కాదు, కీడులో కూడా స్తుతించాలి. నీకు సమృద్ధిగా వస్తున్నప్పుడే కాదు, నీకు లేనప్పుడు స్తుతించాలి. నీకు ఉద్యోగం వచ్చినప్పుడే కాదు, నీకు లేనప్పుడు స్తుతించాలి. నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే కాదు, అది లేనప్పుడు కూడా ప్రభువుకి స్తుతించాలి. ఎప్పుడైనా నీకున్న బలహీనతను బట్టి ప్రభువుని స్తుతించావా? ప్రభువా ఈ రోజు నాకు జ్వరం ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పావా? ఎప్పుడైనా ప్రభువా ఈ రోజు ఇగో నేనైతే నా మోకాళ్ళు అరిగిపోతున్నాయి, ప్రభువా నీకు స్తోత్రం అని ఎప్పుడైనా చెప్పుకున్నాను? ఎప్పుడైనా నీ కలిగిన ఇబ్బందులను బట్టి ప్రభువుకి స్తోత్రం చెప్పావా? ప్రతి సమయంలో ప్రతి విధమైన స్తుతుల వల్ల దేవుడు ఆ స్తుతుల మీద ఆసీనుడవుతాడు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది. దేవుడు సింహాసనం మీద ఆసీనుడైతే ఎలా ఉంటుందో, నీ స్తుతుల మీద ఆసీనుడైతే ఆయన నీ జీవితాన్ని పరిపాలించటానికి ఆయనకు నీ జీవితాన్ని అప్పగించుకుంటున్నట్లు అన్నమాట. అది ఇందులో ఉన్న రహస్యం. నువ్వు కొద్ది సమయం ప్రభుని స్తుతించినప్పుడు ఆ స్తుతుల మీద ప్రభు ఆసీనుడు అయ్యాడంటే అర్థం ఏంటో తెలుసా? నీ జీవితాన్ని ప్రభుకు అప్పగిస్తున్నావు, ప్రభువు నీ జీవితాన్ని పరిపాలిస్తున్నాడు అని అర్థం. ఆయన సింహాసనం మీద కూర్చొని ఉండింది ఎవరిని పరిపాలించటానికి? ఈ విశ్వమంతటినే కాదు, ప్రాముఖ్యంగా నిన్ను నన్ను కూడా పరిపాలించాలి ఆయన. 100వ కీర్తన మీరు చదువుకోనండి. ఆయన మనకు రాజు అని రాయబడి ఉంది. రాజు అంటే మనలను పరిపాలించువాడు. మనలను పరిపాలించేవాడు. నీ జీవితాన్ని ఆయన పరిపాలించాలంటే నీ జీవితంలో ఒక సింహాసనం ఉండాలి ఆయన కూర్చోటానికి. ఆ సింహాసనం ఏంటంటే స్తుతి సింహాసనము నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసన్న గారు ఒక మంచి పాట రాశారు. ఆ పాటలో ఒక పదం నాకు చాలా ఇష్టమైనటువంటి పదం. నా జీవిత
భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకొన్నావు నీవు, నాకే సమృద్ధిగాని కృపను పంచావు, నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా, అనంత స్తోత్రార్హుడా, అనంత స్తోత్రార్హుడు అంటే ఆయనకి ఎంత సమయమైనా స్తుతించొచ్చు, ఎన్ని గంటలైనా స్తుతించొచ్చు, దానికి లిమిట్ లేదు. నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన అంశాలు అయిపోగానే తర్వాత ఏం ప్రార్థించాలో కన్ఫ్యూజ్ అవుతావు, గుర్తుండకపోవచ్చు, ఇంకా చాలే నాపిచ్చేయవచ్చు. కానీ స్తుతించటానికి అన్లిమిటెడ్. అలా ప్రభువును నీవు స్తుతించగలిగితే నీవు చేయు ప్రతి స్తుతిని కూడా దేవుడు లెక్కిస్తాడంట. మలాకి గ్రంథంలో రాయబడి ఉంది, నువ్వు చేయు ప్రతి స్తుతిని కూడా దేవుడు రాసుకుంటున్నాడు, జ్ఞాపకార్థంగా ఒక గ్రంథంలో రాసుకుంటున్నాడు. కనుక స్తుతికి ఉన్నటువంటి మొదటి రూపము సింహాసనము. సింహాసనము. నీవు స్తుతించి ప్రభుకి ఎప్పుడైనా సింహాసనం వేసావా? ఇది ప్రభు మీతో మాట్లాడుతున్న మాట, నాతో మాట్లాడుతున్న మాట. ప్రభుని స్తుతించాలి. అప్పుడప్పుడు సెలవులు పెట్టండి ప్రభుని స్తుతించటానికి, అప్పుడప్పుడు సమయాన్ని కేటాయించండి ప్రభువుని గణపరచటానికి. నీవు స్తుతించినప్పుడు ఆ స్తుతి మీద ప్రభువు ఆసీనుడవుతాడు. ఇది మొట్టమొదటి స్వరూపం. వినిపించే స్తుతికి కనబడే స్వరూపములో మొట్టమొదటిది సింహాసనం. రెండో విషయానికి వద్దాం రండి. మీ పరిశుద్ధ గ్రంథమును తెరిచి చూడండి. 33వ కీర్తన, Psalm 33 verse 1, 1వ వచనం. 33వ కీర్తన మొదటి వచనము, Psalm 33 verse 1. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనంద గానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. శోభస్కరము అంటే ఏంటి చెప్పండి? శోభ అంటే తెలుగు నిఘంటువులో, తెలుగు డిక్షనరీలో మీరు చూస్తే శోభ అనేది అందము, ప్రకాశమానమైన అందము అని అర్థం వస్తుంది. ప్రకాశమానమైన అందము. నేను డిక్షనరీల కంటే కూడా బైబిల్ని ఎక్కువ నమ్ముతాను. డిక్షనరీలోనైనా తప్పు ఉండొచ్చు, కానీ బైబిల్లో తప్పు ఉండదు. అందుకనే బైబిల్లో ఎక్కువగా నేను ఆధారం చేసుకుంటాను. దయచేసి మీరు చూస్తే బైబిల్ గ్రంథంలో, మీరు జూమ్ యాప్ లో ప్రార్థనకు వచ్చినా సరే ఏదో అలా వినేయటం కాకుండా బైబిల్ పెట్టుకోండి మీ దగ్గర. బైబిల్ తెరిచి చూడండి రిఫరెన్సులు చెబుతున్నప్పుడు. పరమగీత గ్రంథములో మొదటి అధ్యాయము 18వ వచనం. పరమగీత గ్రంథము మొదటి అధ్యాయము 18వ వచనం. 16 చిన్న కన్ఫ్యూజన్ ఉండండి, వచనం చూసి నేను చెప్తాను. 10వ వచనం చదువుదాం. చూడండి 10వ వచనం. పరమగీత గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనం. ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును, హారము చేత నీ కంఠమును శోభిల్లుచున్నవి. చూడండి ఇక్కడ ఆభరణము చేత చెక్కిళ్ళు అంటే బొగ్గలు, తర్వాత హారము చేత నీ కంఠము, కంఠము అంటే మెడలో హారం ఉంది, ఆ హారమును బట్టి ఆ కంఠము శోభిల్లుచున్నది అంటే ప్రకాశిస్తుంది, అందంగా ప్రకాశిస్తుంది అని అర్థం. అందంగా ప్రకాశిస్తుంది అని అర్థం. ఇంకా అదే పరమగీత గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం. అదే పరమగీత గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం కూడా చూడండి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. శోభిల్లు ఉన్నత భూభాగములు. ఏంటి శోభిల్లుచున్నది అంటే అతని చెక్కిళ్ళు అంటే అతని ఆ బొగ్గలు అందంగా ఉన్నాయంట. శోభిల్లుచున్నవి అంటే
ప్రకాశిస్తున్నాయి, అందంగా ఉన్నాయి అని అర్థం. ఇప్పుడు చూడండి, నీతిమంతులారా యెహోవాను స్తుతించండి, యథార్థవంతులు స్తుతించుట శోభస్కరము అంటే అర్థం ఏంటి చెప్పండి? అందం అన్నమాట. అంటే స్తుతికి రెండవ స్వరూపం ఏంటంటే సౌందర్యము, అందము, బ్యూటీ అని అర్థం. అంటే స్తుతించటం వలన ఎంత సౌందర్యం వస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? స్తుతులు చేయుట వలన మనకు సౌందర్యం వస్తుందని లేఖనం సెలవిస్తుంది. సౌందర్యం కొరకు, మన శరీర సౌందర్యం కొరకు ఫెయిర్ అండ్ లవ్లీలు వాడతాం. శరీర సౌందర్యం కొరకు ముఖానికి చందనపు పొడులు వాడతారు ఆడవాళ్ళు. ఇంకా ముఖం అందంగా ఉండటానికి ఇంకా ఎన్నెన్నో ప్రయోగాలు మనం చేస్తాం. తల మీద, బుర్ర మీద వెంట్రుకలు ఊడిపోతున్నాయి అనుకోండి, అవి మొలవటానికి ఆయిల్ వాడతాం అందం కొరకు. కానీ బైబిల్ చెబుతుంది, స్తుతి చేయుట వలన కూడా నువ్వు సౌందర్యవంతుడు అవుతావు. నీ ఆత్మయందు సౌందర్యము నీకు కలిగి ఉండాలంటే, ఆత్మయందు నువ్వు సుందరుడుగా, సుందరవతిగా నీవు ఉండాలి అంటే స్తుతుల వలన నీ ఆత్మీయ సౌందర్యము అధికమవుతుంది. స్తుతుల వలన నీ ఆధ్యాత్మిక జీవితము సౌందర్యవంతముగా మారిపోతుంది. 60వ గ్రంథం 60వ అధ్యాయం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 60వ అధ్యాయం 15వ వచనం. నీవు విసర్జింపబడుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడును నీ మార్గమున దాటిపోవట లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను అని అంటున్నాడు. ప్రభు మనల్ని ఎలా చేస్తాడట? శాశ్వత శోభాతిశయముగాను చేస్తాడంట. శాశ్వత శోభాతిశయముగాను ప్రభువు నిన్ను చేయాలి అంటే నీవు ప్రభువుని స్తుతించాలి. స్తుతుల వలన నీకు సౌందర్యం వస్తుంది, ఆధ్యాత్మిక సౌందర్యము నీకు వస్తుంది. మీ అందరికి బాగా తెలిసిన ఒక అధ్యాయాన్ని పరిచయం చేస్తాను మరలా. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, నెబుకద్నెజర్ రాజు యెరూషలేము మీదకు దండెత్తి వెళ్ళి, యుద్ధానికి వెళ్ళి యెరూషలేములో ఉన్న ప్రజలను చెరగా పట్టుకొచ్చేసాడు. అక్కడ ఉన్న యెరూషలేములను పడగొట్టేశాడు, మందిరాన్ని పడగొట్టేశాడు. ఆ మందిరములో ఉన్నటువంటి ఉపకరణములను తీసుకొచ్చి తన దేవతాలయములు బొక్కసములలో పెట్టేశాడని లేఖనాల్లో మనకు కనబడుతుంది. ఆ తర్వాత చెరగా పట్టుకొని వచ్చినటువంటి యూదులలో, ఇశ్రాయేలీల్లో సౌందర్యవంతులను, జ్ఞానవంతులందరినీ ఒక పక్కకు తీసుకొని వస్తే అందులో ప్రాముఖ్యంగా దానియేలు గ్రంథంలో 4 పేర్లు మనకి కనబడతాయి. ఆ 4లో అతి ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి పేరు మరెక్కువగా కనబడుతుంది. అతని పేరు దానియేలు. ఆ మిగిలిన 3 ఎవరంటే షడ్రాక్, మెషక్, అబేద్నెగోలు. ఈ 4 ఏం చేశారంటే, అప్పుడు ఉన్నటువంటి నెబుకద్నెజర్ రాజు వీళ్ళకి రాజు యొక్క ఆహారమును పెట్టి, కల్దీల యొక్క విద్యను, జ్ఞానమును వారికి నేర్పించి కొంతకాలం తర్వాత మరల నా ముందుకు తీసుకురమ్మని అక్కడ ఉన్నటువంటి అధిపతి అస్పెనెజు అని ఒక అధిపతి, నపుంసకుడు అతడు, అతనికి ఆజ్ఞాపించాడు. అతడు ఏం చేశాడంటే, ఈ ఇశ్రాయేలీయులు చెరగా పట్టబడిన వారందరినీ తీసుకొని వచ్చి వాళ్ళకి రాజు భోజనం పెట్టడం ప్రారంభించాడు. అప్పుడు దానియేలు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, అయ్యా మేము ఈ భోజనం తినం, ఈ భోజనం తిని మేము అపవిత్రం చేసుకోం అన్నాడు. ఎందుకన్నారంటే, ఇశ్రాయేలీలకు ఆహార పదార్థాల్లో కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని ఆచారాలు ఉన్నాయి. తినకూడనివి కొన్ని ఉన్నాయి, తినవలసినవి కొన్ని ఉన్నాయి. తినకూడనివన్నీ కూడా ఆ అన్యరాజు నెబుకద్నెజరు తింటూ ఉన్నాడు. ఆ ఆహారం ఇతనికి పెడితే ఇతడు తిన్నన్నాడు. ఎందుకంటే కుక్క తినరు, పంది తినరు, కాకి తినరు, గబ్బిలం తినరు. ఇలాగ తినకూడని ఆజ్ఞలు పాత నిబంధనలో ఇశ్రాయేలుకు ఉన్నాయి. అది రాజుగారి భోజనం అయినా సరే ఈయన వద్దనుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ నపుంసకుడు అస్పెనెజను అధిపతి, రాజుగారి భోజనం బాబు, బయట నువ్వు ఎంత డబ్బు పెట్టుకున్నా కొనుక్కోలేవు, అంత విలువైనటువంటి భోజనం వద్దంటావేటి? అసలు ఆ భోజనం కొరకు ఎగపడతారు బయట.
ఇలాంటి భోజనం ఎప్పుడైనా రాజుగారు తినకపోతే అది వీధుల్లోనికి తీసుకెళ్తే రాజుగారు భోజనం నేను చేశానని సంబరపడిపోతారు కొంతమంది. అలాంటిది రాజుగారి భోజనాన్ని తిరస్కరిస్తున్నావు, రాజుగారి భోజనాన్ని వద్దంటున్నారేంటి మీరని ఈ నలుగురిని ప్రశ్నించాడు. అప్పుడున్నటువంటి ఆ అస్పనెజాను నపంసకుడకు అధిపతి. అప్పుడు ఆ వ్యక్తులు ఏం చెప్పారంటే, అయ్యా మాకు ఈ భోజనం వద్దు, ఈ విధంగా మేము చేసి పాపము చేసి దేవునికి అపవిత్రంగా మేము ఉండలేము అని చెబితే, మీరు కనుక భోజనం చేయకపోతే రాజు ఎదుట మిమ్మల్ని నిలబెట్టినప్పుడు మీ ముఖాలు వికారమైతే రాజు నన్ను చంపేయవచ్చు, నా ఉద్యోగం తీసేయవచ్చు, బాబు నా ఉద్యోగానికి ఎసరు పెట్టొద్దు, నా ఉద్యోగానికి మీరు ప్రాబ్లం అయిపోతున్నారు, దయచేసి తినండి అని అంటే, అప్పుడు దానియేలు ఒక మాట అన్నాడు, కొద్ది కాలము ఒక 10 దినములు శాకాహారమును మాకు పెట్టి 10 దినములు పరీక్షించు, అప్పుడు మా ముఖాలు వాడిపోయాయి అనుకో నువ్వు అన్నట్లే, మా ముఖములు వాడిపోలేదనుకో అప్పుడు మేము చెప్పినట్లు మా ఆహారముని మాకు ఇవ్వమని అడిగారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం 12వ వచనం చూడండి. భోజనమునకు శాఖా ధాన్యదులను పానమునకు నీళ్లను నీ దాసులముకు మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మును పరీక్షింపుము పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్లుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపుము అని సెలవిచ్చాడు. ఇదేదో బాగుంది, 10 రోజులంటే 10 రోజులే, 10 రోజుల తర్వాత ఒక్కో దినం కూడా నేను ఒప్పుకోను అని ఆ అస్పనెజ్ ఒప్పుకొని ఒక అగ్రిమెంట్ తో 10 దినాలు శాఖా ధాన్యములు పెట్టారు. కాయగూరలు, వంకాయలు, దొండకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు, కాయగూరలన్నీ 10 దినాలు పెట్టిన తర్వాత 10 దినముల తర్వాత వారి ముఖములు చూస్తే 15వ వచనములో 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అంతా నేను ఎందుకు వివరిస్తున్నాను? దానియేలు 10 రోజులు అడిగాడు. ఈ 10 రోజులు దానియేలు ప్రభు దగ్గర ప్రార్థించుకుంటుంటాడా? 10 రోజులు దానియేలు ప్రభువుని స్తుతించుకుంటా ఉంటాడా? చెప్పండి. నెబుకద్నెజరు కల వచ్చినప్పుడు ఆ భావం చెప్పడానికి నాకు ఒక గడియ కొంతకాలం సమయం అని చెప్పి ప్రార్థన చేశాడు. ప్రార్థిస్తే ఆ కళను దేవుడు మరలా రిపీట్ చేశాడు దానియేలుకి. మరి 10 దినాలు ఇక్కడ సమయం అడిగిన తర్వాత దానియేలు ప్రార్థించుండడా? దానియేలు ప్రభువుని స్తుతించి ఉండడా? ఆలోచించండి. దానియేలు ప్రభువుని స్తుతించాడు. ఆ శాఖా ధాన్యము కంటే కూడా ప్రభువుని స్తుతించుటను బట్టి దానియేలు ముఖమును, షడ్రాక్ మెషక్ అబేద్నెగోల ముఖమును అందముగా శోభిల్లుచున్నాయి, కలగా ఉన్నాయి, సౌందర్యముగా ఉన్నాయి. మోసే 40 దినాలు దేవునితో సీనాయి పర్వతంలో గడిపినప్పుడు ఆయన దిగి వస్తుంటుంటే ఆయన ముఖము మీద ప్రకాశము, ఆయన ముఖము శోభిల్లుచున్నది, అంత సౌందర్యం వచ్చింది. అంటే స్తుతించుట వలన నీ ముఖము ప్రకాశిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్తుతించుట వలన నీ ముఖము ప్రకాశిస్తుంది. ఎవరో దైవజనుడు చెప్పాడు. ఏ దైవజనుడు చెప్పాడో నాకు తెలియదు. ఈ మాట అనేకమైన దైవజనులు చెప్పారు. నీ మోకాళ్ళు నల్లబడితే నీ ముఖం తెల్లబడుతుంది. నీ మోకాళ్ళు నల్లబడేలాగా నువ్వు ప్రభుని స్తుతిస్తే నీ ముఖము తెల్లబడుతుంది. కనుక స్తుతికి ఉన్న 2వ రూపం ఏంటో తెలుసా? 2వ స్వరూపం ఏమిటో తెలుసా? సౌందర్యము. సౌందర్యం. మొట్టమొదటిది మీకేం సెలవిచ్చాను? మొట్టమొదటిది ఏం తెలుసుకున్నాం? స్తుతి అనేది దానికి ఉన్న స్వరూపము సింహాసనము. 2వది సౌందర్యము, ప్రకాశమానమైన సౌందర్యము. ఇది 2వది. 3వ విషయానికి వద్దాం. 3వ విషయం దయచేసి మీ పరిశుద్ధ గ్రంథములో నుంచి మీరు చూడండి. 3వ విషయం యెషయా గ్రంథము 61వ అధ్యాయము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 61వ అధ్యాయము 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిక భూదండను,
దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును అన్నారు. ప్రైజ్ ఆఫ్ క్లాత్స్, ప్రైజ్ ఆఫ్ గార్మెంట్స్ అని ఇంగ్లీష్ లో రాయబడి ఉంది. మీరు చూడండి, స్తుతి వస్త్రము అన్నారు. అంటే మూడవదిగా స్తుతి యొక్క స్వరూపం ఏంటో తెలుసా? వస్త్రము. వస్త్రము వస్త్రము లేకపోవట నగ్నము, దిగంబరత్వం. స్తుతించే వాడికి ఒక వస్త్రం ధరించుకున్నట్లు, ఒక వస్త్రము కలిగి ఉన్నట్లు. ప్రభు సన్నిధిలో మనం స్తుతిస్తూ ఉంటే, ప్రభువుని గణపరుస్తూ ఉంటుంటే, పాటల ద్వారా ప్రభువుని స్తుతిస్తూ ఉంటుంటే, ప్రభువుని ఆరాధిస్తూ ఉంటుంటుంటే, మనకు తెలియకుండానే స్తుతి అనే వస్త్రము మనకు దేవుడు ధరింపజేస్తాడంట. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును మనకిస్తానంటున్నాడు. ఇక్కడ ఉన్న ఈ వచ్చిన ఒక వివరణ నేను చెప్పట్లేదు, కానీ స్తుతి వస్త్రము అనే మాటలోనే మనకు కనబడుతుంది స్తుతికి ఉన్న మరొక స్వరూపం ఏమిటంటే వస్త్రములు. వస్త్రములు మీరు చూడండి, ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు చిరుగుపోయిన బట్టలు వేసుకుని వెళ్ళరు, మాసిపోయిన బట్టలు వేసుకుని వెళ్ళరు, ఐరన్ లేని బట్టలు వేసుకుని వెళ్ళరు. ఎలా వెళ్తారు అంటే మీ హోదాకు తగ్గట్టుగా, మీ స్టేటస్ కు తగ్గట్టుగా మంచి బట్టలు ఐరన్ చేసుకున్నవి, చూడగానే లుకింగ్ బాగుండేటట్లుగా మీరు చక్కగా రెడీ అయి వెళ్తారు కదా. మరి ప్రభు సన్నిధిని స్తుతించటానికి వస్తున్న మనము స్తుతించాలి అనే హృదయ భారముతో, ప్రభువుని గణపరచాలనే హృదయ తలంపుతో ఆయన దగ్గరికి వస్తే ఆయన సౌందర్యమైన వస్త్రములను నీకు ధరింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి బైబిల్లో వస్త్రాల గురించి కొన్ని సందర్భాలు రాయబడి ఉన్నాయి. రక్షణ వస్త్రము అని ఒక చోట రాయబడి ఉంది, మరొక చోట నీతి వస్త్రము అని రాయబడి ఉంది. అలాగే స్తుతి కూడా ఒకటి వస్త్రముగా మనకు తెలియపరచబడుతుంది. ప్రతిరోజు బట్టలు వేసుకున్నట్లుగా ప్రతిరోజు ప్రభువుని మనము స్తుతించాలి. ఎలా స్తుతించాలంటే ప్రతిరోజు మాసిపోయిన బట్టలు వేసుకోం, ప్రతిరోజు చిరిగిపోయిన బట్టలు వేసుకోం, ప్రతిరోజు నలిగిపోయిన బట్టలు వేసుకోం. అలాగే ప్రభువుని స్తుతించేటప్పుడు కూడా ఒక స్టాండర్డ్ ఉండాలి. ప్రభువుని కలుసుకుంటున్నాం కాబట్టి ఉన్నతమైన స్తుతులు ప్రభువుకి అర్పించాలి. ప్రభువుని స్తుతిస్తున్నప్పుడు ఉన్న ఆనందం వేరండి. ప్రభువుని గణపరుస్తున్నప్పుడు హృదయంలో కలుగుతున్న ఆనందం వేరు. ఈ రోజంతా ప్రభువుని స్తుతిస్తూ పాటలు పాడుతుంటుంటే హృదయంలో ఎంతో ఆనందం. ప్రభు ఒక పాటలు వింటుంటే హృదయంలో ఎంతో సంతోషం. స్తుతి వస్త్రము నీవు కలిగి ఉన్నావా? వినిపించే స్తుతికి కనిపించే స్వరూపము స్తుతి వస్త్రం. ఈ వస్త్రాలు నీకున్నాయా? ప్రతిరోజు ప్రభుని స్తుతించగలుగుతున్నావు? ఆలోచించండి. బైబిల్ మిషన్ ఒక స్తుతి పుస్తక గీతలో ఒకటి ఉంటుంది. నేను కాకాని స్వస్థతశాలలో సేవ చేస్తున్న అహరోన్ గారికి అడిగితే ఒకసారి నాకు కొన్ని బుక్స్ పంపించారు, దేవదాసయ్య గారు రచించిన బుక్స్. అందులో పాటలు ఆరాధన క్రమమును గురించి కూడా ఉంటుంది. సోమవారం ఏ పాటలు పాడుకోవాలి, ఆదివారం ఏ పాటలు పాడుకోవాలి, గృహప్రవేశం అప్పుడు ఏ పాటలు పాడుకోవాలి, పెళ్లి సందర్భాల్లో ఏ పాటలు పాడుకోవాలి, స్తుతించేటప్పుడు ఏ పాటలు పాడుకోవాలి, కష్టం వచ్చేటప్పుడు ఏ పాటలు పాడుకోవాలి, అన్ని రకాల పాటలు అయ్యగారు రచించి ఆ బుక్ ని తయారు చేశారు. మన దగ్గర ఇప్పుడంటే పాటల పుస్తకాలు అందరూ పట్టుకోవట్లేదు, ఎందుకంటే నెట్ అవైలబుల్ అయిపోయింది, అందులో అన్ని పాటలు దొరుకుతున్నాయి. ఒకప్పుడు బైబిల్తో పాటు పాటల పుస్తకాన్ని కూడా పట్టుకొచ్చేవారు. ఆ పాటల పుస్తకాల్లో ఇండెక్స్ లో మీరు చూస్తే స్తుతి గీతాలు ఉంటాయి, యేసురాకడ గీతాలు ఉంటాయి, అన్ని ఏ సందర్భానికి ఆ సందర్భానికి తగినట్టుగా పాటలు ఉంటాయి. అలాగే అనుదినము ప్రభు సన్నిధిలో సందర్భానుసారముగా ప్రభుని స్తుతిస్తూ నీవు గడుపుతూ ఉంటే నీకు కావలసిన వస్త్రాలు ఉన్నట్లయితే నీ బీరువా తెరిచి చూడండి, రకరకాల బట్టలు ఉంటాయి. ఈరోజు ఈ బట్టలు వేసుకుందాం, ఈరోజు ఈ బట్టలు వేసుకుందాం, మన వారం ఇదే కదా వేసుకున్నాం, మళ్ళీ ఇంకోటి ఎందుకని మార్చి మనం వేసుకుంటాం కదా. అలాగే మనం ప్రభువుని స్తుతించేటలో ఇంకా పదాలు కొత్తగా ప్రభువుని గణపరిచే విధముగా ప్రభువుని మనం స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అలాంటి స్తుతి ఆలాపనలు నీకుంటే, అలాంటి స్తుతి కీర్తనలు నీ హృదయంలో ఉంటే స్తుతి వస్త్రము నీవు కలిగి ఉన్నట్లే. కనుక మూడవదిగా మనం ఏం నేర్చుకుంటున్నామంటే స్తుతి వస్త్రము అనే స్వరూపము మనకి ఒకటి కనబడుతుంది. 3 విషయాలు చెప్పుకున్నాం. 4వ విషయానికి వద్దాం. దయతో మీ యొక్క పరిశుద్ధ గ్రంథమును తెరిచి చూడండి. కొద్ది సమయమే ప్రసంగం, ఎక్కువ సమయం ప్రసంగం ఏం కాదు. కొద్ది సమయం ప్రసంగం అయినా అద్భుతమైన వర్తమానం, దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేసే వర్తమానం అని నేను నమ్ముతున్నాను. దయచేసి మీరు చూస్తే 50వ కీర్తన 14వ వచనం చదువుతాం. Psalm 50 verse 14. 50వ కీర్తన 14వ వచనం. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. దేవునికి స్తుతి యాగము అన్నాడు. యాగము అనే పదము ఎందులో నుంచి వచ్చింది అంటే యజ్ఞము అనే పదంలో నుంచి వచ్చింది. యజ్ఞము అంటే చాలా అర్థాలు ఉన్నాయి. అందులో కొన్ని అర్థాలు మీకు చెబుతాను. యజ్ఞ అంటే సువాసన. రెండవది యజ్ఞము అంటే అర్పణ. యజ్ఞము అంటే సమర్పణ. యజ్ఞములో ఇంకొక మాట ఏంటంటే మన కొరకు పాప పరిహారార్థముగా జరిగే కార్యము అని కూడా అర్థం. యజ్ఞములో త్యాగం ఉన్నది. ఆ త్యాగమునే సంస్కృతంలో మరొక పర్యాయ పదం తెలుగులో చెప్పుకుంటే యాగము అన్న. సాక్రిఫైస్ అన్నమాట. సాక్రిఫైస్, త్యాగము. త్యాగేస్తే యాగము కనబడుతుంది కదా. యాగము, స్తుతి యాగము అనంటే స్తుతి అనేది ఆయనకు అర్పించాలి. ఈ స్తుతులు అనేవి ఎక్కడ అర్పిస్తాం, ఎప్పుడు అర్పిస్తాం, ఎలా అర్పిస్తాం? పాత నిబంధనలో స్తుతులకు సాదృశ్యముగా ఒక బలిపీఠం ఉండేది. పాప పరిహారార్థ బలులు అక్కడ ఉండేవి, కృతజ్ఞత బలులు ఉండేవి, కృతజ్ఞత అర్పణలు ఉండేవి. ఈ బలిపీఠం అనేది మనకి ఏం తెలియపరుస్తుందంటే మన పాపముల నిమిత్తం యేసు మరణించడం ఒకటే కాదు, మనం అర్పించవలసిన స్తుతులు, మనం చేయవలసిన ప్రార్థనలకు అన్నిటికీ సాదృశ్యముగా బలిపీఠం కనబడుతుంది. కాబట్టి స్తుతికి ఉన్నటువంటి 4వ స్వరూపము బలిపీఠము. బలిపీఠం, స్తుతుల ద్వారా బలిపీఠం కట్టాడు. అబ్రహాం బలిపీఠం కట్టాడు, ఇస్సాకు బలిపీఠం కట్టాడు, యాకోబు బలిపీఠం కట్టాడు, ఏలియా బలిపీఠం కట్టాడు, సమూయేలు బలిపీఠములు కట్టాడు, యోబు బలిపీఠం కట్టాడు. నీవు కూడా బలిపీఠం కడుతున్నావా? నోవాహు బలిపీఠం కట్టాడు, నీవు బలిపీఠం కడుతున్నావా? బలిపీఠం కట్టడం అంటే దేవుడు నిర్గమకాండంలో చెప్పినట్లుగా కొన్ని చెక్కలు ఇత్తడివి అన్ని తీసుకొచ్చి తయారు చేయమని కాదు. ఆధ్యాత్మికంగా చూస్తే స్తుతుల ద్వారా ఒక బలిపీఠమును నీవు నిర్మించాలి. అందుకే బలిపీఠము ఈజ్ఈక్వల్ టు ప్రార్థన, బలిపీఠము ఈజ్ఈక్వల్ టు స్తుతి, బలిపీఠము ఈజ్ఈక్వల్ టు సమర్పణ, బలిపీఠము ఈజ్ఈక్వల్ టు పాప పరిహారార్థ బలి. ఇన్ని అర్థాలు ఉన్నాయి. కానీ కొందరి బలిపీఠం మీద ముండ్లు ఉన్నాయంట, ముండ్ల తొప్పులు ఉన్నాయంట. పాత నిబంధనలో ఈ మాట కనబడుతుంది. చాలా కాలం క్రిందట ముండ్ల తుప్పలు, పొదలు అని ఒక ప్రసంగం చేశారు. ఆడియో మెసేజ్, అది యూట్యూబ్ లో ఉందో లేదో నాకు తెలియదు, కానీ నా ల్యాప్టాప్ లో అయితే ఉంది. అందులో మాట ఒకటి మీకు ఆ ప్రసంగంలో నేను చెప్పిన ఒక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తాను. దయతో చూడండి. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము. మీరు కూడా బైబిల్ తెరిచి చూడండి. హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనం. ఇశ్రాయేలు వారు తినివేయబడుదురు, ఎవరికి ఇష్టము కాని, క్షమించండి, 10వ అధ్యాయం 8వ వచనం కదా, రాంగ్ తీశాను. 10వ అధ్యాయము 8వ వచనం. ఇశ్రాయేలు వారి పాప స్వరూపమైన ఆవెనులోని
ఉన్నత స్థలములు లయమొగును, ముండ్ల చెట్లును కంపయు వారు బలిపీఠము మీద పెరుగును. పర్వతములను చూచి, ఇక్కడ సరిపోతుంది, ముండ్ల చెట్లను కంపయు వారి బలిపీఠము మీద పెరుగును అని రాయబడి ఉంది. అంటే ఈ బలిపీఠం మీద ముండ్ల తుప్పలు పెరగటం ఏంటండి, ముండ్ల పొదలు పెరగటం ఏంటండి అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు బలులు అర్పించటం మానేశారు, పాప పరిహారార్థ బలులు అర్పించటం మానేశారు, అక్కడ చేయాల్సిన అర్పణలు మానేశారు. అక్కడికి వెళ్ళకపోయేసరికి అక్కడ ఎలా తయారైందంటే ముళ్ళ చెట్లు, ముళ్ళ పొదలు మొలిచేసారు. సింగపూర్ చాలా ఏరియా క్లీన్ గా ఉంటది కదా. లాక్డౌన్ సిచ్యువేషన్ లో వర్కర్స్ అందరూ లాక్ అయిపోగానే మేము ఉండే క్లెమెంటీ ఏరియాలో కిందన ఆ పక్కనున్న గడ్డి అంతా బాగా బలిసిపోయింది అనమాట. ఎవరు క్లీన్ చేయట్లేదు, రోడ్డు పక్కన గడ్డి బాగా ఎక్కువైపోయింది. ఇంతకు ముందు ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తున్నారు, గడ్డి కట్ చేస్తున్నారు, నీట్ గా తుడిచి పెడుతుంటారు. కొద్ది రోజులు వదిలేసరికి ఎలాగైతే తుప్ప పెరిగిపోయిందో, ఈ ముండ్లతో ఈ బలిపీఠము దగ్గర వీళ్ళు ప్రార్థనలు చేయటం మానేశారు, స్తుతులు చేయటం మానేశారు. ఆ బలిపీఠం మీద ముళ్ళ పొదలు పెరగటం మొదలైంది. నీవు కూడా స్తుతించటం మానేస్తే, నీవు కూడా ప్రార్థించటం మానేస్తే, దేవునికి అర్పించటం మానేస్తే, దేవునికి ఇవ్వాల్సినవి ఇవ్వటం మానేస్తే, ఆయా ప్రాంతాల్లో కంటికి కనబడని ముళ్ళు అంటే పొదలు పెరుగుతాయి. ఈ ముళ్ళు పొదలేంటో తెలుసా? ఓ పాపమా నీ ముళ్ళు ఎక్కడ అన్నాడు పౌలు. ముళ్ళు ఈజ్ఈక్వల్ టు పాపము, ముళ్ళు ఈజ్ఈక్వల్ టు తొప్పలు, ముళ్ళు ఈజ్ఈక్వల్ టు పొదలు అని బైబిల్ చెబుతుంది. ఆదికాండం 3వ అధ్యాయం మీరు చదువుకోండి, బైబిల్ స్టడీ లాగా చదవండి. పాపము చేయటానికి ముందు భూమి మీద పొదయు ముళ్ళ పొదలు లేవని 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. పాపము లోకంలోనికి ప్రవేశించిన తర్వాత, హవ్వ ఆదాములు పాపము చేసిన తర్వాత 3వ అధ్యాయంలో మీ కొరకు భూమి శపించబడింది. అది ముళ్ళ పొదలను మీ కొరకు, పచ్చు పొదలను మీ కొరకు మొలిపించును అని. అంటే పాపమునకు సాదృశ్యమే ఈ ముళ్ళులు, పొదలు. ఇవి బలిపీఠం మీద కనబడటం అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు స్తుతించినప్పుడు, ప్రార్థించినప్పుడు, ప్రభువుకి సమర్పణ చేయకుండా నీ జీవితం ఉన్నప్పుడు, నీ జీవితంలో పాపము పొదలాగా పెరిగిపోతా ఉంటుంది. అందుకే నువ్వు స్తుతిస్తూ ఉంటే పాపానికి దూరం అయిపోతావు. భక్తులు ఊరికే అనలేదు ఈ మాటలు. ప్రార్థిస్తే పాపానికి దూరంగా ఉంటావు, పాపం చేస్తే ప్రార్థనకు దూరంగా ఉంటావు. ప్రార్థిస్తే, స్తుతిస్తే పాపానికి దూరంగా ఉంటావు, పాపం చేస్తే స్తుతించలేదు. కనుక స్తుతి నీకు అవసరం. స్తుతి చేయుట వలన ప్రభు మహిమపరచబడతాడు. స్తుతికి ఉన్నటువంటి 4వ రూపము బలిపీఠం. 4 విషయాలు చెప్పా. మొట్టమొదటిది సింహాసనము, 2వది అందము, సౌందర్యం, 3వది వస్త్రములు, 4వది బలిపీఠం. చివరిగా ఒక మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. కొద్ది సమయం ప్రభుని స్తుతిద్దాం, కొద్ది సమయం ప్రభుని గణపరుద్దాం. చివరిగా చూస్తే నిర్గమకాండము 30వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. నిర్గమకాండము 30వ అధ్యాయము 7వ వచనం. ఈ 30వ అధ్యాయంలో ధూపవేదిక నిర్మాణమును గురించి రాయబడి ఉంది. అది ఎలా తయారు చేయాలి, ఏ వస్తువులతో తయారు చేయాలి, ఎన్ని కొలతల్లో చేయాలని రాయబడి ఉంది. ఈ ధూపవేదిక ప్రత్యక్షపు గుడారములో, పరిశుద్ధ స్థలములో ఉంటది. ఈ ధూపవేదిక ఎక్కడుంటదంటే కృపాసనమునకు ఎదురుగా, అంటే కరుణాపీఠానికి ఎదురుగా ఉంటది. ఒకవైపు రొట్టెల బల్ల ఉంటుంది, ఒకవైపు దీపస్తంభం ఉంటుంది, ఎదురుగా ధూపవేదిక ఉంటుంది. ఈ 7వ వచనం చదువుదాం. అహరోను ప్రతి దినము పొద్దుట దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములకు చక్కపరుచునప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను అన్నాడు. అంటే ఈ ధూపము అంటే ఏంటో తెలుసా? స్తుతి.
స్తుతి ఆధ్యాత్మికంగా దాన్ని తీసుకుంటే ధూపము 2 విషయాలకి సాదృశ్యం. 1 స్తుతికి, 2 ప్రార్థనకు. నేను ప్రార్థించుట ధూపము వలెను అన్నాడు. నేను చేతులెత్తుట నీకు నైవేద్యము అని భక్తుడు చెబుతున్నాడు 147వ కీర్తనలో 2వ వచనంలో రాయబడి ఉంది. కనుక ధూపము అనేది ఒక రూపం. ఇది వినిపించే స్తుతికి కనిపించే స్వరూపం. మీకు తెలుసు ధూపం అంటే ఎలా ఉంటుంది. అప్పుడప్పుడు ఇండియాలో కొంతమంది సాయిబులు వీధులంతా బొగ్గులు పట్టుకొచ్చి అందులో సాంబ్రాణి వేసి ఆ ధూపం ఒక విసునుగారితో కొడతా ఉంటారు. అలాగే హైందువులు వాళ్ళు పూజలు చేస్తున్నప్పుడు కొన్ని ధూపాలు తీసుకొస్తారు, అగరొత్తులని తీసుకొస్తారు, ఆ ధూపాలు వేస్తా ఉంటుంటారు. క్రైస్తవులమైన మనము వేయవలసిన ధూపం ఏంటంటే స్తుతి అనే ధూపం. ఈ స్తుతి అనే ధూపమే అసలైన ధూపము. ఈ ధూపము దేవుడికి కావాలి. నీవు భూమి మీద మోకరించి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం 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 అని నువ్వు చెబుతూ ఉంటే ఆ ధూపము ఇంపైన సువాసనగా దేవుని యొద్దకు వెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ధూపము నీవు కలిగి ఉన్నావా? ప్రభు ఈ రాత్రికాల సమయంలో మనతో అడుగుతున్నాడు. స్తుతికి ఉన్న ఈ స్వరూపములు 5 విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ 5 విషయాల్లో మనం నేర్చుకున్నది ఒకటే, ప్రభువుని స్తుతించుట వలన మన స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడవుతాడు. ప్రభువుని స్తుతించుట వలన మనకు సౌందర్యం వస్తుంది. ప్రభువుని స్తుతించుట వలన స్తుతి వస్త్రమును మనం కలిగి ఉంటాం. ప్రభువుని స్తుతించుట వలన బలిపీఠమును కడుతున్నాం. ప్రభువుని స్తుతించుట వలన ధూపము ఆయనకు వేస్తున్నాం. ధూపం. దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నన్ను చేయ కృపనిచ్చితివే. ధూపాతినే చేపట్టి చేసేదా, ధూపాతినే చేపట్టి చేసేదా. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతినే నీ సన్నిధిలో, కానుకానైతినే నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా. ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని గణపరుద్దాం. ఎన్ని విధాలుగా ప్రభుని స్తుతించొచ్చండి. నీ ఉద్యోగం నిమిత్తం స్తుతించొచ్చు, నీ ఆరోగ్యం నిమిత్తం స్తుతించొచ్చు, ఆయన మనకు అనుగ్రహించిన రక్షణ నిమిత్తం స్తుతించవచ్చు, ప్రార్థనకు దేవుడు సమయం ఇచ్చినందుకు స్తుతించవచ్చు, ఈ జూమ్ లో ఈ విధంగా కలుసుకోవటానికి ప్రభు కృప చూపించినందుకు స్తుతించవచ్చు. అనేక విధాలుగా అనేక రకములుగా ప్రభువుని స్తుతించవచ్చు, ప్రభువుని గణపరచవచ్చు, అన్లిమిటెడ్ గా ప్రభువుని స్తుతించవచ్చు. ఎంత స్తుతిస్తే అంత దీవించబడతాం, ఎంత స్తుతిస్తే అంత ఆశీర్వాదాలు ఉంటాయి. మీకు ఒక మాట చెబుతాను, మీరు బాగా గమనించండి. ఈ మాట మీరు గమనిస్తే మీ జీవితాలు ధన్యములవుతాయి. ఏంటి అంటే, మనకు కలుగుతున్న ప్రతి శోధనకు ఆ శోధన వెనక ఒక దురాత్మ ఉంటుంది. పరలోకము నుండి పడిపోయిన ఏంజల్స్ లో పడిపోయిన దూత, దురాత్మగా మారినటువంటి దూతలు నీ ప్రతి సమస్య వెనుక ఉంటుంది. నీ అనారోగ్య సమస్య వెనుక పడిపోయిన దూత ఉంటుంది, నీ ఆర్థిక సమస్యల వెనుక పడిపోయిన దూతలు ఉంటారు. ఆ దురాత్మల వలనే నీ సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు అనేకమైనవి ఎదురవుతుంటాయి. మనం 2 చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతిస్తూ ఉంటే దురాత్మ పారిపోతుంది. బెర్క్మాన్ సయ్య గారు పాట రాశారు, స్తుతించిన సాతాన్ పారిపోతాడు, కునికితే తిరిగి వస్తాడు. స్తుతిస్తే సాతాను పారిపోతాడు. చుట్టుపక్కల ఆ దురాత్మ ప్రభావం అనేది ఉండదు. కనుక స్తుతులు చెల్లిస్తూ ఉండటం వలన ఆ ప్రాంతము దేవుని స్వాధీనంలో ఉంటుంది. ఆ ప్రాంతంలో దేవుని సింహాసనం ఉంటుంది. ఆ ప్రాంతంలో దేవునికి ఒక బలిపీఠం ఉంటుంది. ఆ ప్రాంతంలో
సౌందర్యము నీకు కలుగుతుంది. ఆ ప్రాంతములో స్తుతి వస్త్రము చేత దేవుడు నిన్ను కప్పుతాడు. వినిపించే స్తుతికి కనిపించే స్వరూపం. కనుక ప్రభుని స్తుతిద్దామా, ప్రభుని గణపరుద్దామా. ఎప్పుడు ప్రార్థించటమైనా ప్రభుని స్తుతించేది లేదా అండి? కొద్ది సమయం ప్రభుని స్తుతిస్తూ ప్రార్థనలో గడుపుదాం. కొద్ది సమయం నేను ప్రభుని స్తుతిస్తూ ఉంటాను, మీరున్న స్థలాల్లో ఏకీభవించండి. ఆ తర్వాత మీలో ఒకరు లేక ఇద్దరు ప్రేరేపించబడిన వారు ప్రార్థనలు చేయాల్సిందిగా నా మనవి. ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉండండి. ప్రార్థన చేయమని నేను చెప్పగానే నేను చేస్తాను అన్నట్లుగా ఎవరైతే త్వరపడతారో ఈ దినమందు వారు ఆశీర్వదించబడును గాక, వారు దీవించబడును గాక. అండి, ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 దేవా స్తోత్రం. తండ్రి, స్తుతిని గూర్చిన వర్తమానం ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రభువా, స్తుతి యొక్క స్వరూపములేంటో తెలుసుకోవటానికి కృప చూపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్ను స్తుతించుట వలన దురాత్మలు పారిపోతాయని చెబుతున్నావు. స్తుతిలో సాక్రిఫైస్ ఉంది అంటున్నావు. స్తుతించుట వలన బలిపీఠము కనబడుతుంది అంటున్నావు. స్తుతించుట వలన సింహాసనం మీకు వేస్తున్నామని మాతో మాట్లాడావు ప్రభువా. ఇదిగో మా ఎదుట మా స్తుతుల మీద మీరు ఆశీర్వదించండి. ప్రభువానికి స్తోత్రాలు. స్తుతించుట వలన మా ఆత్మీయ సౌందర్యము మెరుస్తుందని, మా ఆత్మీయ సౌందర్యం ప్రకాశిస్తుందని, మా ఆత్మీయ సౌందర్యం శోభిల్లుచున్నదని మీరు మాట్లాడుతున్నారు. నీకు స్తోత్రాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడానికి స్తోత్రాలు, సర్వోన్నతుడానికి స్తోత్రాలు, శక్తిమంతుడానికి స్తోత్రాలు. ఇదిగో శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు యెహోవాకు స్తుతి కలుగునుగా కానీ లేఖనం సెలవిస్తుంది. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తము వరకు యెహోవాని స్తుతించదమని లేఖనము సెలవిస్తుంది. మా స్తుతికి కారణభూతుడా అని లేఖనాలు రాయబడి ఉన్నాయి. నిన్ను స్తుతిస్తూ ఉన్నప్పుడు ఎరుక కూడా పడిపోయింది నాయన. నిన్ను స్తుతిస్తున్నప్పుడు నాయన అన్య రాజుల మీద జయము కలిగింది. ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, స్తుతుల వలన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. స్తుతించుట వలన భూమి ఫలిస్తుందని చెప్పారు. స్తుతించుట వలన పాపానికి దూరం అయిపోతామని చెప్తున్నారు. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. నిరంతర స్తుతి నీకు చెల్లించినట్లుగా మా ఎడల కృప చూపండి నాయన. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా ఇగో లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభుని స్తుతించండి, ప్రభుని ఘనపరచండి, ప్రభుని బట్టి ఆనందించండి, హర్షించండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము తండ్రి. తండ్రి, చక్కటి వర్తమానాన్ని మాకు ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇదిగో మా సహోదరులు ఒకరు ఇద్దరు ప్రార్థిస్తుంటుండగా మా ప్రార్థనలు అంగీకరించండి నాయన. ఈ దినమందు మీరు మాతో మాట్లాడారని నేను నమ్ముతున్నాను ప్రభువా. మా మాటలు నాయన మీకు అంగీకారంగా ఉంచండి. మా స్తుతులు మీ వద్దకు చేర్చుకునండి ప్రభువా. మా స్తుతులను బట్టి గొప్ప కార్యాలు, అద్భుత కార్యములను మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇదిగో జలాశయములు నీ స్తుతిని ఆపలేవని మీ లేఖనం సెలవిస్తుంది. దూతలు స్తుతిస్తున్నారు, పరిశుద్ధుడు, 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 సైన్యములకు అధిపతియగు యెహోవాని గాన ప్రతిగానములతో స్తుతిస్తున్నారు. మానక రాత్రింపగలు స్తుతిస్తున్నారు. 24 పెద్దలు స్తుతిస్తున్నారు, అనేకులు స్తుతిస్తున్నారు. ఇదిగో మీ లేఖనము సెలవిస్తుంది నాయన. పిల్లలారా, పెద్దలారా, యెహోవాను స్తుతించుడి అని 150వ కీర్తనలో మీరు చెప్తున్నారు. ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి. రాళ్ళరా స్తుతించండి, కొండలో స్తుతించండి, సముద్రమా స్తుతించు, భూమి స్తుతించు అని లేఖనం సెలవిస్తుంది. అన్ని వేళలా నీకు స్తుతి కలగాలి. మా సహోదరులకు అప్పగిస్తున్నాను ఈ సమయం. ప్రేరేపించబడిన వారు ప్రార్థిస్తూ ఉంటుండగా వారి ప్రార్థనలు అంగీకరించి యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రండి, ఒకరిద్దరు ప్రార్థించేద్దాం. ప్రేరేపించబడిన వారు, ఒకవేళ ఎవరికైనా మూడో వ్యక్తి కూడా ప్రార్థించాలి అనిపిస్తే ప్రార్థించవచ్చు. అన్నా నేను చేస్తా అన్నా. స్తోత్రం 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 ప్రభువా. తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, తండ్రి, మీ ఘనమైన నామానికి వెళ్ళలేని స్థితిలో స్తోత్రములు చెల్లిస్తున్నాను రాజా. మీకు స్తోత్రం స్తోత్రం
అయ్యా గడిచిన వారమంతా నా తండ్రి మీ కృపా రెక్కల నీళ్ళలో మీరు మమ్మల్ని కాచి భద్రపరిచినందుకే మీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను రాజా. మీకు స్తోత్రం ప్రభా. ఈ సాయంకాలం వేళ నా తండ్రి ఈ చల్లపూట నా ప్రభా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను రాజా. మీకు స్తోత్రం అయ్యా. వినిపించే స్థుతికి నా తండ్రి, కనిపించే స్వరూపాలు నా తండ్రి అయ్యా మీరు మాకు తేటగా బయలుపరిచినందుకే మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను రాజా. మీకు స్తోత్రం 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 అయ్యా. మా స్థుతి నా తండ్రి ధూపం వల్లే ఉండాలని అయ్యా. మా స్థుతి నా ప్రభా మీకు సింహాసనం వేయాలని అయ్యా. మా స్థుతి నా తండ్రి బలిపీఠం వల్లే ఉండాలని అయ్యా. మా స్థుతి ఒక నీతి వస్త్రముగా ఉండాలని అయ్యా నా తండ్రి అయ్యా. మా స్థుతి శోభాతిశయముగా మమ్మల్ని మారుస్తుంది అని అయ్యా. ఇది మీ స్థుతికి యొక్క స్వరూపములని నా తండ్రి మీరు తేటగా మాట్లాడినందుకే నా ప్రభా మా హృదయాలను నా తండ్రి విసిదపరిచినందుకే నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగో నా ప్రభా వాక్యం వినిన మేమందరం నా తండ్రి అవనూతనముగా నా ప్రభా ప్రతిరోజు నా ప్రభా నూతనముగా నా తండ్రి స్థుతించటలో వర్ధిల్లునట్లుగా మీరు మమ్మల్ని అయ్యా వర్ధిల్లింప చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీకు స్తోత్రం స్తోత్రం అయ్యా. వాక్యానుసారముగా నా ప్రభా నడుచుకొని నా ప్రభా మా జీవితాలను సరిదిద్దుకోవడానికి నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాను స్వామి. మీకు స్తోత్రం స్తోత్రం అయ్యా. స్థుతి ద్వారా నా ప్రభా మా జీవితాలను మీరు మార్చండి ప్రభా. స్థుతి ద్వారా నా ప్రభా మేము చేస్తున్న ప్రార్థనల పైన విజయమును కలిగజేయండి ప్రభా. అయ్యా స్థుతి ద్వారా ప్రభా ఒక నవనూతనమైన నా తండ్రి హృదయాలను అయ్యా ఆనందమును సంతోషమును నాకు కలుగజేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీకు స్తోత్రం. స్థుతి సింహాసనాసీనుడా నీకు స్తోత్రం 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 నాయనా. అయ్యా కనికరమును చూపించండి అయ్యా. ఈ వాక్యముని నా తండ్రి మా అందరిలో అయ్యా ఫలింపజేసి నా ప్రభా ప్రతి క్షణము ప్రతి దినము నా ప్రభా అయ్యా స్థుతిని నా తండ్రి నవనూతనముగా మీకు చేయుటకు ఇంపైన నా ప్రభా అయ్యా స్థుతి ఆరాధన నా ప్రభా ప్రతి క్షణమందు నా తండ్రి మేము చేయుటకు కృపను చూపించండి స్వామి. మీకు స్తోత్రం స్తోత్రం అయ్యా. మనసుతోనూ ఆత్మతోనూ నా తండ్రి స్థుతించే నా తండ్రి కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ అయ్యా ఇచ్చిన ప్రార్థన నీ రాజ్యంలో చేర్చుకోమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరైనా ప్రేరేపించబడిన వారు ప్రార్థించవచ్చు. వాక్యము ఫలించాలని, సంఘ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు ప్రభువుని స్తుతించే వారుగా ఉండాలని. స్తోత్రం 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 స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంత్రకాల సమయంలో ప్రభువా మరి ఒక మారు మీ పాదాల చెంతకు వచ్చి మిమ్మల్ని స్తుతించటానికి ప్రభువా మాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయా నిరంతరము స్తుతులపైన ఆసీనుడైండు దేవుడవు ప్రభువా. అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మా స్తుతుల పైన కూడా మీరు ఆసీనులు అవటానికి మీరు ఇష్టపడినందుకు ఆ విషయాన్ని బట్టి ప్రభువా మమ్మల్ని హెచ్చరించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా ఇదిగో స్తుతుల్లో ఉండే మేలులు ప్రభువా ఎన్నో తండ్రి మీ లేఖనాల్లో ప్రభువా ఇదిగో మీరు ఉంచారు నాయన. అయ్యా దాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీ సేవకుడిని మరుగున పరిచి ప్రభువా మీరు మా అందరితో మాట్లాడారు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. స్తుతులలో ఉన్నటువంటి ప్రభా ఆ జయాన్ని ప్రభా మేము పొందుకునేలాగున మా జీవితాలు ఉండటానికి కృప చూపండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నాయన విధేయత కలిగిన హృదయంతో ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటను కూడా మా హృదయంలో నాయన పదిలపరుచుకొని ప్రభా ఆ ప్రకారంగా మేము జీవించటానికి కృప చూపమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము తండ్రి. అయ్యా ఇదిగో మా నోటిలో స్తుతులు ఉండాలి నిరంతరము ప్రభా. మా నోటి ద్వారా మిమ్మల్ని స్తుతించాలి. మా ఆలోచనలో స్తుతి ఉండాలి నాయన. అదేవిధంగా ప్రభా మా గృహాలలో కూడా తండ్రి నాయన ఎల్లప్పుడూ తండ్రి స్తుతి ధూపము నాయన మీ పాద సన్నిధికి చేరునట్లుగా మా అందరి గృహాలను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. కేవలము మేము ఒక్కళ్ళము నాయన స్తుతిస్తే చాలదు కానీ తండ్రి గృహాలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా ప్రతి సమయంలో కూడా స్తుతి ధూపాన్ని మీ పాద సన్నిధిలో వేయునట్లుగా కృప చూపండి నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మిమ్మల్ని స్తుతించినప్పుడు అది మీకు కాదు కానీ మాకే అనేకమైన మేళ్లు కలుగుతాయి కనుక అది గ్రహించి
అయా ఇదిగో తండ్రి జ్ఞానముగా మేము జీవించటానికి కృప చూపండి ప్రభు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కేవలము నోటి ద్వారా స్తుతించుట కాదు కానీ నాయన మా హృదయాలను మీ పాద సన్నిధిలో కుమ్మరించేంతగా ప్రభా నాయన అటువంటి స్తుతి ఇదిగో తండ్రి మేము మీకు అర్పించే విధంగా మీరు కృప చూపండి, సహాయం చేయండి. అయా బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్న ఎంతమంది మధ్య ఉన్న ఒక పౌరుషమైన జీవితము మేము జీవించటానికి కూడా కృప చూపమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఇదిగో తండ్రి నాయన ఇది మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా ఆధ్యాత్మిక జీవితానికి ఏది అవసరమో ప్రభా అయా ఇదిగో తండ్రి మమ్మల్ని హెచ్చరించినందుకు, మమ్మల్ని సరిచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి అయ్యా మమ్మల్ని ఎంతగానో తండ్రి నాయన మీద ఆదరించి మీరు మాట్లాడిన మాటలను ప్రభా అయ్యా ఇదిగో తండ్రి నాయన మేము మా హృదయంలో పదిలపరుచుకొని ఆ ప్రకారం జీవించడానికి కూడా కృప చూపండి. మా జీవితాల ద్వారా మరి ఎక్కువగా తండ్రి నాయన మీరు మహిమ పొందుకొనమని, నువ్వు విన్న వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రభా మా అందరి హృదయాల్లో కూడా మీ పరిశుద్ధమైన కంచెను వేయమని కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి నాయన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ వాక్యము విన్న వారిని, ప్రకటించిన వారిని, ఇక మీదట వినబో వారిని కూడా తండ్రి నాయన నూరంతల ఆశీర్వాదాలతో నింపి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మా స్తుతి ధూపం అర్పిస్తూ ప్రార్థిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 ఇంకెవరైనా ప్రేయర్ చేయాలనుకుంటే చేయొచ్చు, అవకాశం ఇస్తున్నాను. ప్రార్థించటానికి ఆలోచన చేయకండి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే లాక్డౌన్ సిచ్యువేషన్లో మనం దేవుని మందిరానికి రాలేని స్థితిలో ఎక్కువ పరిచయం చేసాం మనం. ఎలాగో చెప్పనా, ఇంతకుముందు ఆదివారం ఒకరోజు మెసేజ్ చెప్తే సరిపోయేది నాకు. ఇప్పుడు వారంలో 3-4 మెసేజ్లు చెప్పడానికి ప్రభు కృప చూపాడు. ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో అనేకులకు నా వర్తమానాలు మంచి ఉపయోగపడ్డాయంట. దుబాయ్లో కూడా నా వర్తమానం ఇక్కడ చెప్పిన తర్వాత వాళ్ళు దాన్ని మరలా ధ్యానం చేసి చెప్పుకుంటున్నారని విన్నా. అలాగే ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో మన దేశం కొరకు పౌరుషంగా ప్రార్థిస్తున్నాం, ప్రపంచ దేశాల కొరకు ప్రార్థిస్తున్నాం. అసలు గొప్ప సేవ చేసేస్తున్నాం మనం చెప్పాలంటే. ఇంతకు ముందు కంటే ఇప్పుడే ఎక్కువగా పరిచర్యలో మనం ఉంటున్నాం. వాక్యం మీద ఆశ పెట్టుకొని ప్రభు కొరకు మనం ఎదురు చూస్తున్నాం. చివరిగా ఎవరైనా ప్రార్థన చేస్తే ముగింపు ఆశీర్వాదం నేను ఇస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, మరొకసారి మీ దయ కలిగిన కృప కలిగిన పాద సన్నిధిలో ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన దీవెనకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఎంత కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు నాయన. మా విశ్వాస జీవితం ఏ స్థితిలో ఉండాలో, ఎటు రీతిగా ఉంటే మీకు అంగీకారయోగ్యంగా ఉంటుందో మాతో తేటగా మాట్లాడిన నీ కృప కొరకు వందనాలు తండ్రి. చిన్న బిడ్డకు తల్లి గోరు ముద్దలు తినిపించిన రీతిగా మీ ప్రేమను మా మీద కనపరుస్తూ మమ్మల్ని బలపరచాలని, స్థిరపరచాలని ఆశపడుతూ మీ దాసుని మరుగు చేసుకొని మీ దాసుని ప్రేరేపించి నాతో మొత్తం మాట్లాడిన మీ కృప కొరకు వందనాలు. అవును నాయన, విశ్వాస జీవితంలో చాలాసార్లు మా అవసరాలు పట్టుకొని నీ పాద సన్నిధికి వచ్చాం, కానీ మేమేమై ఉన్నామో అందుని బట్టి నేను స్తుతించే సమయాలు మా జీవితాల్లో కొద్దుగా ఉన్నాయని ఒప్పుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో నాయన మీరు మాతో మాట్లాడిన కృప కొరకు వందనాలు చెల్లిస్తూ ఆయన మీరు నాన్న మాతో పంచుకున్న 5 అంశాలు స్తుతి వల్ల నాయన జరిగే అంశాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతించేవారిగా, మిమ్మల్ని గణపరిచేవారిగా, మా స్థితుల సింహాసనం మీద నేను ఆసీనుడం చేసేవారిగా మా ఆత్మీయ జీవితాలు ఉండినట్లు సహాయం దయచేయండి నాయన. నేను స్తుతించి పొందుకునేవారిగా, నిన్ను స్తుతించి నాయన బలపడేవారిగా, నిన్ను స్తుతించి నాయన దీవించబడేవారిగా
మా ఆత్మీయ జీవితాలు ఉండినట్లు సహాయం దయచేయమని, ఈ దీవెనకరమైన సమయాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, ఇక నాయన సంఘం పట్ల, పరిచర్య పట్ల, ఆయన సంఘంలో ఉన్న బిడ్డల మీద మీకున్న కృప కొరకు కనికరాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, ఈ వర్చువల్ మీడియా ద్వారా ఎంతమంది అయితే ప్రియులని స్వరాన్ని విన్నారో వారందరూ కూడా కృతజ్ఞత కలిగి నాయన స్తుతి కలిగిన జీవితాలు జీవించలాగా సహాయం దయచేయమని, నాయన ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించేవారుగా, నిన్ను గనపరిచేవారుగా మేము ఉండగలిగినట్లు సహాయం దయచేసి కృప చూపించమని, మా సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని, సేవకునికున్న ప్రణాళికల ఉద్దేశాల విషయంలో నీ కృపను కనపరచమని, ఆయన దీవెనకరమైన నీ మార్గంలో ఆయన బిడ్డలు నడిపించమని వేడుకుంటూ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, యేసయ్యా స్తుతి సింహాసనాసీనుడా నీకు వందనాలు చెల్లిస్తూ చిన్న మనవులు అంగీకరించమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయం. శిలువ రక్తము సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము, వాక్యము ఇప్పుడు విన్నవారు, తర్వాత వినబోతున్నటువంటి వారు అందరికీ తోడుండి నడిపించి ఆశీర్వాదముల చేత బలపరిచి వాడుకొనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. వేస్తున్నాను. లైవ్